దిల్లు ఇప్పుడు ఈ సీన్ అవసరం చెప్పు. భలే వాడివే బావా. ఈ సీన్ లో సెంటిమెంట్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. ఈ దెబ్బతో అత్తయ్య కూడా కంటతడి పెట్టుకొని ఆషాఢం ట్రిప్ ని క్యాన్సిల్ చేసేస్తుంది. కళల వరకు ఇది చాలా బాగుంటుంది, కానీ ఆ కళలు నిజం అవుతాయి అన్నదే భ్రమ. ఈ పెద్దాయన మాటలు పట్టించుకోకు బావా. అత్తయ్య వచ్చే టైం అయింది. ఆగాగాగు, ఈ సిచ్యువేషన్ కి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటే భలే ఉంటుంది బావా. ఇప్పుడు అదొక్కటేరా తక్కువ. ఈ యూట్యూబ్ ని కనిపెట్టినడికి థ్యాంక్స్ చెప్పాలి. మా ఇంటిలో మహాలక్ష్మి నీవే, కర్మ 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 కర్మ. గృహలక్ష్మి నీవే, సిరులెన్న ఉన్నా చిరునవ్వు నీవే, నీ కంట తడిని నే చూడలేను. మా ఇంటిలోనా మహాలక్ష్మి నీవే. నీ ఓవర్ యాక్షన్ కి ఇప్పుడే పుల్ స్టాప్ పెడతాను చూడు. నందిని నీ భుజం మీద బల్లి. అదే అత్తయ్య, మీరు బల్లనేసరికి భయంతో బాధని మర్చిపోయి. చిచ్చి, మీ నాన్నకి ఫోన్ చేస్తానుండు. బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. అత్తయ్య, వాళ్ళు శ్రీశైలం. షట్ అప్, బీ రెడీ. దిల్లు, శ్రీశైలం వెళ్ళింది అబద్ధం అని తెలిసిపోయిందంటావా? అత్తయ్య ఇంత గట్టిగా షెటప్ అంటే నువ్వింత నెమ్మదిగా అబద్ధం అని తెలిసిపోయిందంటావేంటి? చిచి. మా ఇంటిలో మహాలక్ష్మి లేదు, మా ఇంటి వెలుగు చేరు. ప్రథమా, ఏంటమ్మా 2 లక్షలు అడిగావా? ఎక్కడా? రాత్రి తాగొచ్చి పడ్డాడుగా, ఇప్పుడు లేచుంటాడు కదే, వెళ్ళడుగు. వాడు ఇవ్వడమ్మా. ఇచ్చేవాడైతే ఇన్ని రోజులా? అప్పుడు ఇచ్చినట్టే వెంటనే ఇచ్చేవాడుగా. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదే, వెళ్ళి అడుగు. ప్రథమది నిజంగా డూపా కడుపా? డూపా కడుపా? డూపా కడుపా? ఇంకా లేవలేదు ఏంటి, మీ అమ్మ నీరసం నీకు షిఫ్ట్ అయిందా? ఇలా మాట్లాడే ఈ చచ్చినోడు ఇంకేమిస్తాడు? ఇస్తాడు, ఇచ్చేలా చేస్తాను. నా బతికేంటో కుక్కలు చెప్పిన విస్తరైపోయింది. ఇక నువ్వు పోతే ఇది సినిమాల్లో అబార్షన్ జరిగితే చెప్పే డైలాగ్ కాదే, ఇంకేదో జరిగితే చెప్పే డైలాగ్ కదా. అంతేలే, నా బాధ నీకు సినిమా సీన్ లా కనిపిస్తుంది కదూ, అంత నా కర్మ కర్మ. ఇప్పుడు ఏమైంది ప్రథమ? ఏంటయ్యా, ఏంటి గొడవ? ఎందుకు ప్రథమ నడిపిస్తున్నావు? అసలే పసిగుడ్డుని పోగొట్టుకుని శోకమూర్తిలా ఉంది. ఈవిడ శోకమూర్తిలా ఉందో పెద్దాడమూర్తిలా ఉందో నీకెందుకు గాని, నువ్వేంటి చొక్కా లేకుండా ఎక్స్పోజింగ్ చేస్తున్నా? ఇప్పుడు చొక్కా గురించి ఎందుకు కానీ, నా బిడ్డ ఎందుకు ఏడుస్తుందో చెప్పవయ్యా. తెలీదండి ఎదవగోలా. దిష్టి తగిలితే ఇలాగే ఉంటుంది సరోజా. మరి నీకేం తగిలి ఇట్ట తయారయ్యావు? సర్లే, నీ గోల నాకెందుకు గాని. ప్రథమ నువ్వులే. లేమ్మా, నీకు నిజంగా దిష్టి తగులుంటే శాంతి జరిపిస్తే పోద్దా? అదేగా చెప్పేది. నిన్ను చొక్కా వేసుకోవద్దని ఎవడు చెప్పాడు? తొక్కల చొక్కా గురించి నీకెందుకు? సర్లే, మీరు అడిగిన 2 లక్షలు తీసుకొచ్చిస్తా. అవసరం లేదు, నాకు దిష్టి తగిలితే నీకెందుకు, నీ ముస్తి అడుకుంటే నీకెందుకు? చూసావా, ఇవన్నీ దిష్టి మాటలే. సర్లే, నేను డబ్బు తీసుకురావడానికి ఊరెళ్ళి వస్తా. ఏ ఊరు? సామర్లకోట. వస్తావా? నోరు మూసుకో. ప్రథమ, సాయంకాలం గాని రేపు తెల్లారు గాని తీసుకొచ్చేస్తా. కార్చిన కన్నీళ్లు చాలు గాని వెళ్ళి స్నానానికి వేడి నీళ్లు పెట్టు. ఎక్కడ పెట్టాలి? ఈ ఏదో మొహాలు ఏదో మీటింగ్లన్నీ ఇక్కడే కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక్కడ పెడతా, వచ్చాక చూస్తా. ఒరే నిషేధం, నువ్వు రైటో వీళ్ళు రైటో చూస్తే తెలిసిపోద్రా.
తమ్ముడు మడత పెట్టకుండా ఇలా పెడితే ఎక్కువ చీరలు పట్టావు. నో మనిషి తెక్కులో ఉన్నప్పుడు క్రమశిక్షణ గురించి మాట్లాడితే మర్డర్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయని ఒక సర్వేలో తేలిందట. ఇప్పుడు నేను ఏమన్నాను రా, ఇలా పిచ్చి పిచ్చిగా కూర్తే ఎక్కువ చీరలు పట్టావు అన్నాను అంతే. అంటే ఏంటి? ఇందాకటి నుంచి ఎక్కువ చీరలు అంటున్నారు. అంటే తరతరాలుగా చెరగని చిరునామాలాగా నన్ను అక్కడే సెటిల్ అయిపోమంటారా? చూడబోతే నా ఉద్దేశం అలాగే ఉన్నట్టుంది. దీన్నే అంటారా మంచి చేయబోతే చెడెదురైందని? లేదులేండి, మంచి కాదు మన్ను కాదు, ఎంతైనా మీరు ఒకటే. అవునా? మీరు ఒకటైనప్పుడు మేము ఒకటే. ఇప్పుడు ఏంటంట? అబ్బో ఏసాలో. ఎవరు ఫోను? హలో. ఏయ్, ఏంటి లేటు? అవతల మీ వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా సర్దుకో. సర్దుతున్నామండి. ఏదో ఇప్పుడు వెళ్ళి సాయంత్రం వచ్చేటట్టయితే 2 నిమిషాల్లో సర్దేయచ్చు. ఉండేది 1 రోజులు. అయినా కట్ చేసింది. ఎవరు? అమ్మా? బావా. నేను ఓడిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. అంతకంటే అత్తయ్య గెలుస్తున్నందుకు ఇంకా బాధగా ఉంది. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికి ఆ సౌండ్ ఇంజనీర్ వచ్చాడనుకో, ఇప్పుడు జరుగుతున్న బాధలని పటాపంచలే కొత్త బాధలు మొదలొస్తాయి. అది ఓకేనా? బాబాయ్ ఇలాగైనా మేనేజ్ చేయొచ్చు మావయ్య. అవునవును. ఇప్పుడు రాగానే చెల్లమ్మ నువ్వన్నట్టే కూరగాయల దుకాణం మూసేశాను అని చెప్తాడు. అప్పుడు ఆ కిక్కే వేరబ్బా. అమ్మని. అవును కదా. ఇప్పుడు ఎలా బావా? ఆయన వచ్చినప్పుడు ఆలోచిద్దాం. లేదు, ఇప్పుడు నేను వెళ్లకుండా ఆగడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా వేస్టేనా? పరమ వేస్ట్. లేకపోతే నందు గెలిస్తే నీకు బాధగా ఉంటుందా? బల్లె భాస్కరం ఊరలో 2 లక్షలు అప్పుగా తీసుకొస్తే వాడి దగ్గర డబ్బులు లేనట్టేగా, వాడు అప్పు చేసినట్టేగా. అందుకో పని చేద్దాం. ఏంటి? అసలు డబ్బే లేని వాడి దగ్గర నిజం దాచి ఏం లాభం? ప్రథమకు అసలు కడుపే రాలేదన్న విషయాన్ని చెప్పేద్దామంటావా? అబ్బా, ఏం క్యాచ్ చేసావు సరోజా? నీ మొహం క్యాచ్ చేశాను. వాడు చూడటానికి అలా తింగరోళ్ళ ఉంటాడు కానీ డబ్బుల విషయంలో కింగ్. ఆ బొంగేం కాదు. ఏ నువ్వే రోజైనా అన్ని డబ్బులు తెచ్చావా? తెస్తే ఇలా చొక్కా లేకుండా ఎందుకు కూర్చుంటాడు? వీడేంటి ఊరెళ్తానని చెప్పి అప్పుడే వచ్చేసాడు? ఏమయ్యా భాస్కరం, ఊరెళ్తా అన్నావు, ఇంత తొందరగా వచ్చేసావు? ఊరు వెళ్ళలేదా? వెళ్ళే వచ్చాం. ఏ ఊరు? బొంగుళూరు. ఇదిగో భాస్కరం, దిస్ ఇస్ టూ మచ్. వయసుకు మర్యాద ఇచ్చి మాట్లాడు. ఇక నువ్వు పోతే నీకు మర్యాద ఇయ్యాలా? చొక్కా ఇప్పుకొని చిన్నపిల్లల రోడ్డు అంట తిరుగుతున్నావు, నీకేంటి ఇచ్చేది మర్యాద? బొంగు. అబ్బాబాబా వదిలేవయ్యా. అసలే కడుపులో బిడ్డ కడుపులోనే పోయాడని పుట్టెడు దుఃఖంతో ఉన్నావయ్యా భాస్కరం. అయ్యా డబ్బులు తెచ్చావా? ఏంటి తెచ్చేది? వెళ్ళింది బొంగుళూరు. ఇదిగో ప్రథమ 2 లక్షలు. ఇదిగో రేపు పూజకి ఏర్పాటు చేసుకో. అలాగే ఆ క్యూట్ బాయ్ని ఇక్కడ కొట్టడం బాగోదు గాని లోపల తీసుకెళ్లి మీ ఇష్టం వచ్చినంతసేపు కుమ్ముకోండి. అమ్మో, నేను బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుంటా. నాయనో పొట్టోడు దెబ్బ పారిపోయాడు. ప్రథమ లోపలికి వెళ్దాం పదమ్మా. జాగ్రత్త జాగ్రత్తమ్మా, నెమ్మదిగా నడు. ఇక్కడ కాదు గాని నిషేధం గారి దగ్గరికి వెళ్ళి చూస్తా. అయ్యో పడిసావా? వదిలే అన్నం ఇది. అయ్యో చారు. ఏంటా సౌండ్? చూసారా గిరి, నందిని వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మ ఎంత దిగులు పడుతోందో. వాట్ నాన్ సెన్స్. నందిని వెళ్తే నేను దిగులు పడ్డవేంటి? అవునందు, మనసులో దిగులున్నప్పుడు ఒక చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపిస్తుందట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుండు సూది నేల మీద పడితే పెద్ద రాడ్ పడినట్టు వినిపిస్తుందట. అవునా? అవును, నాకు ఒక వెటర్నరీ కాదు ఒక సైకాలజీ డాక్టర్ చెప్పాడు. మరి ఇంకే అమ్మా, దిల్లుని అదే నందిని వచ్చేమందామా? నో వే. నెల వరకు నో కాంటాక్ట్స్, నో కమ్యూనికేషన్, నో డ్రీమ్స్. చూడు, నేను బయటకెళ్ళిన తర్వాత ఈ కాకి ఆ ఇంటి మీద వాలినా, ఆ కాకి ఈ ఇంటి మీద వాలినా నువ్వు పర్మనెంట్ గా ఏ కాకిగా మిగిలిపోవాల్సిందే. Am I right, Nandu? ఎగ్జాక్ట్లీ.
అరే నిషేధం, అన్న దా ఫోన్ తెచ్చావా? కత్తి కూడా తెచ్చా. నువ్వు చెప్పింది అబద్ధం అనుకో, పొడిచిపాడు దొబ్బుతా. అదే నేను చెప్పింది నిజమైతే నన్ను పొడిచిపాడు దొబ్బే. సరే, ఆ కత్తి అక్కడ పెట్టు. ఓకే. అరే నిషేధం, నేను మర్డర్ చేశాననుకో ఈజీగా బయటకు వచ్చేస్తా. ఎందుకంటే డీజీపీ గారి అమ్మాయికి సంబంధం చూసింది నేనే. అదే నువ్వు మర్డర్ చేసావనుకో అంత ఈజీగా బయటకు రాలేవు. ఆలోచించుకో. ఏంటి నీకు అప్పుడే నమ్మకం పోయిందా? కాంప్రమైజ్ వస్తున్నావు? ఇంగ్లీష్ లో నాకు నచ్చని ఒకటే ఒక పదం, కాంప్రమైజ్. మూసుకొని ఫోన్ ఆన్ చేయరా. దేవుడా, ఈ దెబ్బతో అయినా ఈ మూర్ఖుడు కళ్ళు తెరిపించు స్వామి. భగవంతుడా, మర్డర్ చేయాల్సి వస్తుంది, నన్ను క్షమించయ్యా. ఫోన్ ఆన్ చేయరా. చేస్తున్నా, ఆగు. భాస్కర్ ఊరోడు 2 లక్షలు అప్పుగా తీసుకొస్తే వాడి దగ్గర డబ్బులు లేనంటేగా. అందుకో పని చేద్దాం. ఏంటి ప్రథమకు అసలు కడుపే రాలేదన్న విషయాన్ని చెప్పేద్దామంటావా? వాడు చూడటానికి అలా తింగరోళ్ళ ఉంటాడు కానీ డబ్బుల విషయంలో కింగ్. నువ్వే రోజైనా అన్ని డబ్బులు తెచ్చావా? ఏడవకలేరా, పొడవన్లే. లేదురా నిషేధం, నాలాంటి ఎర్రి పప్పులు బతకడానికి వీల్లేదు. ఇదిగో పట్టుకో, నన్ను పొడిచేయరా. నన్ను పొడిచేయరా. నన్ను పొడిచేయరా. లేదులే, వాళ్ళని 1 by 1, షాట్ బై షాట్, పోట్ బై పోట్ పొడి చేసి నా ప్రతీకారం తీర్చుకుంటా. పొడి చేస్తే వాళ్ళ ప్రాణం పోతుంది, కానీ మనకు కావాల్సింది వాళ్ళ పరువు నిలువునా తీయడం. వాళ్ళని హింసించి టార్చర్ పెడదాం. ఎలా? నువ్విదేది తెలియనట్టు ఇది వరకట్లాగే ఎరిపప్పలాగుండు. ఉంటే ఏముందిరా నీ పాడే. ఎల్రా. ఆ పంచే ఒక ఆట ఆడుకో. చూస్తుండ్రా, ఇక నువ్వు పోతే అరే నన్నెంత ఎర్రోణ్ణి చేసి ఆడుకున్నారా చెప్తా. చరణ్, ఆ ఫైల్ నా దగ్గరే ఉంది, ఎవరైనా పంపించిస్తాను. హరి, హరి. ఏంటందు? ఏంటా ఆ యూజ్లెస్ ఫెలో ఈ ఫైల్ లో? ఎవరు? మేనేజర్ చరణా? కాదు. మరెవరు? ఆ పేరు పలకడానికి కూడా నాకు ఇరిటేటింగ్ గా ఉంది. ఆడిటర్ సుబ్రహ్మణ్యమా? కాదు, మీ కోడలు దిల్లా. అదే నందినియా? అమ్మడేం చేసింది? అమ్మడు ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? సరే, నందిని ఏం చేసిందమ్మా? చదువు. అత్తయ్య, పేపర్స్ లేవు, అవి నా దగ్గరున్నాయి, తెమ్మని కాల్ చేయండి, జెట్ స్పీడ్ లో వచ్చేస్తా. అత్తయ్యకు ప్రేమతో మీ కోడలు షూట్ చేసి పారేస్తాను. అవునవును, ఏమనుకుంటుంటాను? బిజినెస్ ఒక చిన్నపిల్లల ఆట అనుకుంటుందా? ఏయ్, ఫోన్ చేసి ఆ పేపర్లు తీసుకురమని చెప్పు. మీరెళ్ళి ఆ పేపర్స్ తీసుకురండి. సరే అమ్మా, పదనన్నా. హలో, నువ్వెక్కడికిరా? నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. మీరెళ్ళండి, 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. 10 నిమిషాలంటే ఇప్పటి నుంచి 10 నిమిషాలా? నేను బయలుదేరిన తర్వాత 10 నిమిషాలా? అక్కడి నుంచి వచ్చేట 10 నిమిషాలు. చెప్పిందంతా గుర్తుందిగా? నాకు వదిలే, నేను చూసుకుంటానుగా. ముందు పిలు. అత్తయ్య గారు, ప్రథముడు వచ్చేసారు. మీరు ప్రథమకి ఏదో శాంతి చేపించాలి అన్నారు కదా? అవును, ఎల్లుండి మంచి రోజు అని చెప్పాం కదా బాబు. మంచిది, మీరు ప్రథమకి శాంతి చేపించండి, నేను నా బిడ్డకి ఆత్మశాంతి కలిగించేలా చేస్తాను. ఇప్పుడు ఆత్మశాంతికి పూజలు ఎందుకయ్యా? అయినా మీ నాన్నగారు ఏం చేసేవారు? బట్టలు కొట్టుండేది. మరి మీ తాతగారు? అదే వ్యాపారం అయ్యా. ఎందుకయ్య గారు? మీ తాతల దగ్గర నుంచి ఇప్పటిదాకా మీ ఫ్యామిలీలో పూజారులు ఎవరూ లేరు. మరి అన్నీ తెలిసినట్టు ఇప్పుడెందుకు అలా ఎదురు ప్రశ్నలు వేస్తారు? వేదాల గురించి మీకేం తెలుసు? ఎందుకు తెలియదండి, అనుష్క హీరోయిన్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. కృష్ణ డైరెక్టర్. ఇంతకీ ఈయనెవరు? అది ₹1 కోటి ప్రశ్నలే గాని ముందు నా బిడ్డకి ఆత్మశాంతి ఎలా చేయాలో చెప్పండి. మీరు చేస్తారా? చెయ్యను అంటే రచ్చ చేసేలా ఉన్నాడు. చేస్తాను. అలా అన్నారు, బాగుంది. భాస్కర్ గారు, ఆ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ ఒక స్టూల్ వేసి పెట్టండి. అలాగే. వెంకటేశ్వర గారు, మీరు వెళ్ళి ఆ ఫోటో తీసుకురండి, నేను వెళ్ళి స్టూల్ తీసుకొస్తా. ఇప్పుడు వీడు ఏం చేస్తారో ఏమో.
వీడి పెట్టి టెన్షన్కి చచ్చలేకున్నాను. అమ్మయ్యా, పూజ చేసుకుంటున్నాడు. ఇంకా ఏ హింస పెడతాడేమోనని టెన్షన్తో చచ్చిపోయా. ఇప్పుడు పసిపిల్లలు పాకుతారు చూడండి, అలా మీరు ముగ్గురు 108 సార్లు ఈ స్టూల్ చుట్టూ పాకండి. చూడండి, మేము ఇలాంటి పనులు చెయ్యలేం కూడా. అంతే. మరి అలా చెప్పొచ్చు కదా. చేయకపోతే మరో మార్గం ఉంది. ఏంటది? ఇవాళ సాయంత్రం గుడికొచ్చి హుండీలో 1,99,999 రూపాయలు వేస్తే సరిపోతుంది. సూపర్. విన్నావా భాస్కరం? సాయంత్రం గుడికి వెళ్ళి ఆ పని చేసి. కాదు కాదు కాదు, ఇది తల్లితరపు పూజ. డబ్బులు కూడా తల్లితరపు వాళ్ళే ఇవ్వాలి. అయ్యగారు, ఎన్ని ప్రదక్షిణలు అన్నారు? 108. అంతే కదా, చేసేద్దాం. ఏంటమ్మా మనం చేయడం ఏంటి? 2 లక్షలు ఇవ్వటం కంటే ఇదే బెటర్. చేద్దాం. అయ్యగారు చూడండి, ఇలాగేనా? రండి. లేకపోతే నాతో ఆడుకుంటారా? నాకు పిచ్చ హ్యాపీగా ఉంది నాన్న. నా దిల్లు మీ మంగళగిరి పిన్ని వేషంలో మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సూపర్ నాన్న, మీరు దిల్లు కలిసి సూపర్ ప్లాన్ చేశారు. నేను ప్లాన్ చేయలేదు, మీ దిల్లే ప్లాన్ చేసింది. నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే దిల్లుయే సూపర్. అది సరే గాని ఆ సౌండ్ ఇంజనీర్ అదే శివమాయి వచ్చి చెల్లమ్మ అంటూ మొత్తం విషయం అమ్మకు చెప్పేస్తే? ఛాన్సే లేదు. అందుకే ఇంట్లో చెప్పకుండా బయటకొచ్చి నాతో చెప్పింది. నందిని వాళ్ళ అత్తారింటికి మామూలుగా వెళ్తోందని వాళ్ళ అమ్మా నాన్న శివతో చెప్తారు. నో వరీస్. ఏంటి నందు చిరాగ్గా ఉన్నావు? ఇప్పుడు ఆ ఓల్డ్ లేడీ అదే మీ మంగళగిరి పిన్ని ఎందుకు వస్తున్నట్టు? నేను తనను చూసి ఒక 10, 12, 14, 16, 18 ఎంతకాలమైంది చూసి అని అడగల, ఎందుకు వస్తున్నట్టు అని అడిగాను. ఎందుకు వస్తుందో నాకు తెలియదు గాని ఒక్కటి మాత్రం తెలుసు నందు. ఏంటి? మా మంగళగిరి పిన్నికి చాదస్తం చాలా ఎక్కువ. సో ఒకవేళ తన చాదస్తంతో నిన్ను ఏమన్నా నువ్వు మాత్రం ఏమీ పట్టించుకోకు. పట్టించుకోకపోవడమా? లిమిట్స్ దాటినా డిసిప్లిన్ లేకుండా గట్టి గట్టిగా మాట్లాడినా ఇంట్లో క్షణం కూడా ఉంచను. గట్టిగా మాట్లాడడానికి ఓపిక ఎక్కడుంటుందిలే అమ్మా. ఒక 70 ఏళ్ళ పైన ఉంటాయి కదా నాన్న? దగ్గర దగ్గర 80 ఏళ్ళు ఉంటాయి. మరి అంతోడు అయితే నడిచే ఓపిక కూడా ఉండదులే అమ్మా. ఏదో పాత స్టూలో కుర్చీనో సోఫా లాగా మూల పడుంటుంది. సరే, ఆ గెస్ట్ రూమ్ ఎలా ఉందో ఏంటో కొంచెం క్లీన్ చేయించండి. ఎందుకులే అమ్మా, నా రూమ్ లో అడ్జస్ట్ అవుతుంది. అవునవును, తనకి మనవడన్నా మనవరాలన్నా చాలా ప్రేమ. అయితే ఓకే. నానా, డిసిప్లిన్ లేకపోతే ఇంట్లో క్షణం ఉంచనంటుంది. మరి మన క్యాండిడేట్ కి డిసిప్లిన్ కి అర్థం తెలియదు, కనీసం స్పెల్లింగ్ కూడా తెలియదు కదా. రే ముందు రానివరా, మీ అమ్మ దెబ్బకి భయపడి తనే పారిపోతుంది. అంత లేదులే, దిల్లు ఎలాగైనా అమ్మని గ్రిప్ లో పెట్టుకుంటుంది. చూద్దాం 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 చూద్దాం. నేను అదే అంటున్నాను, చూద్దాం. శాంతి శాంతి శాంతి, ఏంటి? నువ్వు కూడా వస్తావు, బాధ్యతగా ఉంటది. ఎక్కడికి ఎక్కడికి? అదే చెల్లెమ్మ దగ్గర. ఇప్పుడు చెల్లెమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకురా? ఏంటని అన్నీ తెలిసి బాధ్యత లేకుండా మాడతా. నువ్వెలా వస్తావు చెల్లెమ్మ దగ్గరికి? అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు వంటవాడు కదా. ఫోన్ చేయండి. అది అలా బుద్ధి చెప్పు, నేను అలా వెళ్ళి. ఫోన్ తీయండి. హలో, నేనే చెప్పాను కదన్నయ్య, వాళ్ళ దృష్టిలో నువ్వు చెప్పు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? అప్పు తెచ్చిన బాధ్యత అన్నయ్య. అర్థం కాలేదు, మెల్లగా మాట్లాడు. అక్కడికి వెళ్ళి అప్పు తీసుకోవేంటి అంటున్నాను. పూర్తిగా చెప్పని. చెప్పొద్దు, బయటికి వెళ్ళి కాలు విన కొడతాను. పో లోపలికి పో. శాంతి శాంతి, ఏంటి?
వెళ్ళి పసుపు తాడు తీసుకురాపో. అమ్మా అక్క, పసుపు తాడుతో ఊరేసుకుంటారేమోనక్క. అర్థం కాలే, నెమ్మదిగా చెప్పక్క. పసుపు తాడుతో ఎవరైనా ఊరేసుకుంటాడా? వెళ్ళి తీసుకురా. ఎందుకు అడిగాడే ఏంటో ఈయన గారి పుణ్యమా అని ఇంట్లో అందరికి బీపీ వచ్చేస్తుంది. పసుపు తాడుతో ఏం చేసుకుంటాడు సుజాత? ఏమో సామి, మీరు మీ తమ్ముడితో పిచ్చకపోతుంది మాకు. ఇది నీ మెల్ల కట్టుకుని నీ మెల్ల ఉన్న మంగళసూత్రం నాకు భర్తగా చెప్తున్నా. నా మాట వినటం నీ బాధ్యత. ఈ మంగళసూత్రం అమ్మి ఏంటి ఏం చేసినా వద్దంటారు? అరే సినిమాల్లో హీరోయిన్ తాడమ్మి ఎన్ని సినిమాల్లో కోట్లు సంపాదించలేదు. బాధ్యత లేకుండా మారుతావు. చెయ్యి, వీళ్ళకి సినిమా జ్ఞానం బొత్తిగా లేదు. వీడిని అనవసరంగా వదిలేదు సుజాత. బుర్ర తింటున్నాడు. ఇలాంటి ఎక్స్ట్రా చేస్తేనే మీ అమ్మ గుర్తుపట్టేది. ఊరుకోండి మాస్టారు, దిల్లు గుర్తుపట్టేలా వస్తుందా ఏంటి? నా భయం మీ అమ్మ గురించి కాదురా, మరి నీ గురించి. కనిపించగానే దిల్లు అంటావని. హలో, మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఎర్రిపప్పులా కనిపిస్తున్నానా? అలాగే కనిపిస్తున్నావు. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. నాకు పాలిటిక్స్ పెద్దగా ఇష్టం ఉండదు. అఫ్ కోర్స్ ఎలక్షన్స్ కి ఇంకా 3 years టైం ఉందనుకోండి, కానీ 10 ఏళ్ళు టైం ఉన్నా నేను పోటీ చేయనండి. అమ్మని ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడుగుతున్నట్టున్నారన్న. మీ అమ్మ ఎమ్మెల్యే ఏంట్రా? చీఫ్ మినిస్టర్ కడుంది ఫేస్ లో. ఐఎమ్ సారీ అండి. అయ్యో అదేం లేదు. ఈ ఎంట్రీ ఎంత ఘాటుగా ఉంది. మామూలుగా రావచ్చుగా, మన ప్రాణాలు తీసేటట్టుందిరా. ఎల్లు లేదు బెల్లు లేదు. ఎలావా ఎవత్రా ఇది? ఇంట్లోకి రాకుండా అడ్డంగా నిలబడింది. పిన్ని, నీ కోడలు. ఇగో నీ మనోడు ఇక్కడున్నాడు. నేను అంత దూరం నుండి వచ్చింది నీ పెళ్ళం సంగతి చూడడానికి. ఇది ఇక్కడ 5 నిమిషాలు కూడా ఉండేలా లేదు. ఏవే కోడలు పిల్ల, బాగున్నావే? ఒరే హరి, చెప్పు పిన్ని. మొన్న ఎప్పుడో కన్యాకుమారి వెళ్ళినప్పుడు దైవ దర్శనానికి ఇంకా టైం ఉందన్నారా? నువ్వు ఉండవే, బుగ్గలు బూరెల్లా ఉన్నాయి, పట్టుకొని